హలో గాయ్స్, బెల్లం ఆవకాయ తీపి పచ్చడి ఎంతమందికి తెలుసు? గోదావరి నుంచి అవతల సైడ్ అయితే అందరికీ తెలుస్తుంది మ్యాక్సిమం. ఇవతల సైడ్ అంతా తక్కువ అండి. నాకైతే చాలా ఇష్టం. ఉప్పు పచ్చడి కంటే తీపి పచ్చడి ఎక్కువ ఇష్టం. ఇంకా ప్రాసెస్కి వస్తే 4 బౌల్స్ మ్యాంగో పికిల్స్కి, హాఫ్ బౌల్ కారం, హాఫ్ బౌల్ సాల్ట్, హాఫ్ బౌల్ ఆవపిండి, 2 బౌల్స్ బెల్లం. ఇంకా మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, కొంచెం మెంతులు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకొని 3 డేస్ ఉంచాలి. ఈలోపు బెల్లం, ఉప్పు మొత్తం కరిగిపోయి వాటర్గా ఫామ్ అవుతుంది. వాటర్గా ఫామ్ అయిన తర్వాత ముక్కలు అంటే మామిడికాయ ముక్కలు సపరేట్గా, వాటర్ సపరేట్గా ఎండలో పెట్టుకోవాలన్నమాట. అంటే మొత్తం దగ్గర అయిపోయి పాకం వచ్చేదాకా. నేను ఆ వీడియో క్లిప్స్ తీయలేదు, మర్చిపోయాను. మాకైతే 10 డేస్ టైం పట్టింది. ఎందుకంటే నేను పెట్టినప్పటి నుంచి వానలు, లేదంటే మబ్బు, ఎండ తక్కువగా ఉండేది. 10 డేస్ టైం అయింది. పర్ఫెక్ట్గా అయితే లాస్ట్కి రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్లో కొంచెం దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. నాకైతే చాలా ఇష్టం. మెయిన్గా దీనికి కావాల్సింది చిత్తూరు కాయలు. చిత్తూరు కాయలతో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంటే కలెక్టర్ కాయలు అంటారు కదా. ఫస్ట్ మెయిన్గా చెప్పాలంటే దీంట్లో యూజ్ చేసిన ఆవపిండి నేను ఇంట్లోనే తయారు చేశాను. ఆ వీడియో ఈ వీడియో కింద ఇస్తాను, చూసేసేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.